తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రజల కోసమే తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ ఉద్భవించిందని ఆ పార్టీ షాద్ నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సీమల రమేష్ కురుమ అన్నారు. పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు మే 20 నుండి జూన్ 20 వరకు నెల రోజుల పాటు నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించనున్న జెండా పండుగ కార్యక్రమాలను ఆయన అధికారికంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా షాద్నగర్ పట్టణ కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు పార్టీ శ్రేణులతో కలిసి ఆయన టీఆర్ఎస్ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా అబ్జర్వర్ తాండ్ర శ్రీనివాసరావు, రాజేంద్రనగర్ ఇన్ఛార్జ్ విష్ణుమూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీమల రమేష్ కురుమ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ప్రస్తుతం మార్పును కోరుకుంటున్నారని, ఆ మార్పును తీసుకువచ్చే సత్తా కేవలం కల్వకుంట్ల కవితకే సాధ్యమని స్పష్టం చేశారు. రాజకీయాల్లో కొత్త తరానికి, సామాన్య కార్యకర్తలకు అవకాశం కల్పిస్తున్న కవితకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, రాబోయే రోజుల్లో ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. నేడు కోట్లాది రూపాయలు ఉంటేనే ఎమ్మెల్యేగా పోటీ చేసే దుర్భర పరిస్థితి రాజకీయాల్లో నెలకొందని, కానీ కవిత మాత్రం నవతరానికి, యువతకు పెద్దపీట వేస్తూ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాధికారం దక్కాలన్నదే కవిత ఆశయమని రమేష్ పేర్కొన్నారు.